హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది ట్యాజిల్స్ అండి, అదే శారీ కుచ్చులు అంటారు కదండి. ఆ వర్క్ అయితే నేను ఈరోజు మార్నింగ్ అయితే చేశానండి. ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పానండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేర్చుకోవచ్చండి. ఒక 2-3 టైమ్స్ చూడగానే వచ్చేస్తుంది, నేర్చుకోవచ్చు. బయట వాళ్ళకి ఇవ్వడం కంటే మన శారీస్ మనం వేసుకున్నా కూడా బెటర్ కదా అని నా ఉద్దేశం. నేనైతే బయట వాళ్ళకు కూడా వేస్తానండి. లాస్ట్ టైం వేసేదాన్ని, బట్ వీడియోస్ ఏమీ లేవు. అప్పుడు నాకు ఛానల్ లేదండి, అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బీడ్స్ అండి. అదే మనకు శారీ ట్యాజిల్స్కి కావాల్సిన బీడ్స్ అయితే మనం ఫస్ట్ షాప్లో తెచ్చుకోవాలి. లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నా కూడా వస్తాయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి బీడ్స్ అంటారు. మన ఇష్టం, అంటే మనకు ఎలాంటి బీడ్స్ కావాలో అవి అయితే తెచ్చుకోవాలి బయట షాప్లో నుంచి. లాస్ట్ టైం నేను వేసినవి ఫ్రెండ్స్, వేరే ఒక కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వేసానండి. ఫస్ట్ వచ్చేసి మన శారీ కలర్ అండి. శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్స్ అయితే 2 తెచ్చుకోవాలి. అలాగే పళ్ళు కలర్ కూడా తెచ్చుకోవాలండి. ఇవి మగ్గం థ్రెడ్స్ అంటారు. మగ్గం థ్రెడ్స్ అంటే ఇస్తారండి బయట. శారీ కలర్ మగ్గం థ్రెడ్స్ అంటే ఇస్తారు. అది వచ్చేసి గోల్డ్ జెర్రీ అండి. శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్, గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అయితే సిల్వర్ జెర్రీ యూస్ చేయాలి మనము. చూడండి, నేను ఇక్కడ గోల్డ్ ఉంది. నేను లాస్ట్ టైం వేసిన జెర్రీ అయితే గోల్డ్ ఉంది. గోల్డ్ జెర్రీ తోటి లాస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు థ్రెడ్స్ 2 తీసుకొని ఇక్కడైతే ఒక చిన్న నాటు వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక 3 వేస్తే అది స్టిఫ్గా ఉంటుంది. ఒకేసారి 2 తీసేసుకున్నాను. చూడండి, రెండు తీసుకున్నాను. ఇలా అయితే 80 టైమ్స్ అయితే తిప్పుకున్నానండి నేను. మీ ఇష్టం. మీరు ఒకవేళ కుచ్చు నాకు పెద్దగా కావాలి, కొంచెం కుచ్చు అనేది బొద్దుగా కావాలి అనుకుంటే 100 టైమ్స్ కూడా తిప్పుకోవచ్చు, మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి. నా దగ్గర ఉన్న బీడ్స్కి అయితే ఇలా బాగుంటుందని నేనైతే ఇలానే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఒకవేళ బుట్ట బీడ్స్ లేకపోతే స్టోన్ బాల్ అలా ఉంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, బాగుంటుంది. స్టోన్ బాల్ కూడా కొంచెం తక్కువగానే ఉంటే బాగుంటుంది అనుకుంటా ఐ థింక్. ఓకే ఫ్రెండ్స్, మీ ఇష్టం. నేనైతే 80 టైమ్స్ 160 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేనైతే 80 కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఇగో ఇలా వచ్చింది. మనమైతే ఇక్కడే చూసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం అంటే పలసగా ఉంది, అంత బాగాలేదు అంటే తర్వాత కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడే 2 ఇలా పట్టేసుకొని చూడాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఒక వైర్ తీసుకున్నాను. వైర్ తీసుకొని మనం వేసుకున్న థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని అయితే చివర్లో ఇలా స్టిఫ్గా పట్టుకొని మన దగ్గర ఉన్న గోల్డ్ జెర్రీ ఉంది కదా, దాంతో అయితే ఒక 4-5 టైమ్స్ తిప్పేసేయాలన్నమాట దాని చుట్టూ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తిప్పాలి. లేదు ఇలా కొంచెం కష్టంగా ఉందంటే నిడిల్తో కూడా చేసుకోవచ్చండి. సూదితో కూడా ఇలా రౌండ్గా తిప్పేయచ్చు. ఇంకా నాకు తెలిసి ఈ జెర్రీ కంటే ఫ్రెండ్స్ లోపల వైరున్న జెర్రీ దొరుకుతుంది బయట. వైరున్న జెర్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వైరున్న జెర్రీ అయితే చాలా ఈజీగా వస్తుంది. నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఇదైతే ఇలా అనగానే ఒక 2-3 టైమ్స్ ఇలా అనగానే ఈ జెర్రీ అనేది అయితే స్టిఫ్గా గుంజుతాం కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా తిప్పేసి ఇలా గట్టిగా అనగానే వెంటనే తెగిపోతుంది జెర్రీ ఉన్న అది. లోపల జెర్రీకి లోపల వైర్ ఉన్న జెర్రీ తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? చూడండి, నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే సింపుల్గా ఇలా పట్టేసి ఇక్కడైతే స్టిఫ్గా పట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం లూజ్ అయితే తర్వాత వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఆ థ్రెడ్ అనేది ఎటుదట్టు వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, జెర్రీ అయితే నేను 2 వరుసలు తీసుకొని ఇలా తిప్పుతున్నాను. ఇక్కడ ఒక నాట్ స్టిఫ్గా వేసుకుంటే ఒక 3 వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే టోటల్ 50 వేసుకున్నాను. ఎందుకంటే శారీ వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది కదా, ఇలా వేసుకున్నాను అనమాట. నాకైతే 48, 1 ఇంచ్ గ్యాప్ ఇస్తాను నేను. 48 అండ్ 50 అయితే వచ్చేసాయి అనమాట మనకు. ఇంకా ఎక్కువగానే ఉన్నాయనుకోండి, కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, మధ్యలో లేవాలి మళ్ళీ వేసుకోవాలి, ఇబ్బంది అవుతుంది కదా అని ఎక్కువనే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం వేసుకున్న థ్రెడ్ అనమాట ఇది. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి వచ్చేసి బీడ్స్. ఇక ఫస్ట్ మన శారీకి అయితే 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ వేసేసాను. అంటే నాకు ఏ డిజైన్ వేయాలి అన్నది చాలాసేపటి తర్వాత నా దగ్గర ఉన్న బీడ్స్కి అయితే ఇలా వేసుకుందామని వేసేసుకున్నాను. ఒక 3 వేసుకున్నాక వీడియో స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, ఇదైతే రింగ్ ఉన్న బీట్ అండి. ఈ రింగ్ ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఎక్కించాక తర్వాత బాల్ ఎక్కించుకోవాలి. అది కొంచెం పెద్ద బాల్ కదా, ఈ బీట్ స్మాల్ బీట్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు వేసేసి ఇలా కొంచెం పైకి అనుకోవాలి. మనం ఎప్పుడైనా సరే శారీ ట్యాజిల్ వేసేటప్పుడు పళ్ళు కింది నుంచి థ్రెడ్ తీసుకోవాలన్నమాట, పైనుంచి తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కనపడుతుంది కదా అందుకు. చూడండి, ఇప్పుడు ఇంకొక రింగ్ కూడా వెక్కించానండి నేను. తర్వాత ఇప్పుడు మనం వేసుకున్నది ఉంది కదండి, థ్రెడ్తో వేసాం కదా, ఇగో ఇలా అయితే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని నెక్స్ట్ అదే రింగ్లో నుంచి తర్వాత బీడ్స్లో నుంచి సేమ్ శారీ కింది భాగం నుంచి పైకి పెట్టేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పళ్ళు కింద నుంచి ఇక్కడ మెల్లగా తీసుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుందండి. గట్టిగా లాగామంటే తెగుతుంది. మెల్లిమెల్లిగా అలా అనుకుంటూ ఉండాలి. కొంచెం నిదానంగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టిఫ్గా ఇలా లాగకూడదు, లాగితే అది ట్యాజిల్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అలా కొంచెం లూజ్, ఇలా తర్వాత ఇలా అంటే ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది అనుకోండి. కాకపోతే మనం వేసుకునేటప్పుడు కొంచెం లూజ్, అలా ఇక ఇలా వేలాడుతూ ఉంటే బాగుంటుంది అనమాట. స్టిఫ్గా ఉంటే బాగోదు కదా, అలా అనమాట. అలా మొత్తం ఇలా కుట్టుకుంటూ ఇంచు ఇలా పక్కకు వచ్చేసేయాలి. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. కొందరేమో 1 ఇంచ్ దగ్గర మళ్ళీ దారం తెంపుతూ మళ్ళీ స్టిచ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. నేనైతే మొత్తం టోటల్గా ఇలానే స్టిచ్ చేస్తూ కుట్టేశాను. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు రింగ్ అండ్ తర్వాత బాల్, మళ్ళీ స్మాల్ బాల్ అనమాట. అంతే, సింపుల్. నెక్స్ట్ స్మాల్ రింగ్. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఒక 2-3 టైమ్స్ అంతే. ఇంకా నేను కొత్త డిజైన్స్ అయితే తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ శారీ ట్యాజిల్స్ అనేది ఇంకా కొత్త డిజైన్స్, న్యూ డిజైన్స్ ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి అంతగా ఎవరు ఇవ్వట్లేదు. సీజన్ టైంలో లాస్ట్ టైం మ్యారేజ్ టైంలో అయితే చాలామంది ఇచ్చారు. బట్ నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదని చెప్పాను కదా, వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. నేను ఎక్కువగా నాకు రాని వరకే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తూ ఉంటాను. నాకు రాని వరకే ట్రై చేస్తూ ఉంటాను. ఎవరైనా నాకు శారీస్ ఇస్తే మీ ఇష్టం ఏదైనా వేసేసేయండి అంటారు. నేను యూట్యూబ్లో చూసి నాకు రానిదే ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం ఈజీగా వస్తుంది కదా, ఒక 2-3 టైమ్స్ అలా నేర్చుకుంటే మనకు వర్క్ వచ్చినట్టు ఉంటుంది కదా అని నా ఉద్దేశం, అంతే. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. కాకపోతే వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూడడం అంటే ఈజీ అనిపిస్తుంది కానీ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వాష్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అనమాట. కింద నెక్స్ట్ శారీ
మనం పళ్ళు ఉంటుంది కదండి, మనం ఇలా నిడిల్ కుచ్చినప్పుడు శారీకి కూడా కుచ్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూస్తూ స్టిచ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఫోల్డింగ్ మీద మనం వేసాం కదా, ఇలా నీడిల్తో స్టిచ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఒకవేళ శారీ కింద నుంచి స్టిచ్చింగ్ పడితే మొత్తం ఇలా విప్పాల్సి వస్తుంది. అందుకే కేర్ఫుల్గా చూస్తూ స్టిచ్ చేసుకోవాలి. సో నా వర్క్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఇది ఇలా ట్యాజిల్స్ వేసుకోవాలి అంటే జిగ్జాగ్ అయితే 2 టైమ్స్ చేసుకోవాలన్నమాట. నాకైతే జిగ్జాగ్ అనేది అయితే ఆ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్. నేనైతే బయట ఇచ్చాను జిగ్జాగ్ చేయమని. బయట ఇస్తే చూడండి ఇలా చేసేసారనమాట. కొంచెం క్రాస్ వచ్చింది, బట్ అనలేము కదా, ఎవరిని అనలేము. ఇక ఏదో అలా అడ్జస్ట్ అయిపోయానమాట. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే 2 టైమ్స్ అయితే జిగ్జాగ్ చేసుకోండి. స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం ట్యాజిల్స్ వేసుకునేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది ట్యాజిల్ అనేది. లేకపోతే మీరు బయట ఇచ్చినా కూడా అక్కడ దగ్గరుండి 2 టైమ్స్ జిగ్జాగ్ చేయించుకొని రండి పళ్ళు సైడు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇక ఆల్మోస్ట్ నాదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ట్రై చేసి ఉంటే ప్లీజ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.